గాడిలో పెట్టాలి నమ్మకం ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళాలి. రైట్ మళ్ళీ వస్తాం సార్. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి ప్రైమ్ 9 టీవీ న్యూస్ ఛానల్ హృదయపూర్వక నమస్కారం, శుభోదయం. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు రాజీవ్ గాంధీ గారు. సో అనేకమైనటువంటి ఒత్తిళ్లు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, దశాబ్ద కాలం తర్వాత ఈరోజు ఆయన రియల్ పవర్ స్టార్గా అవతరించబోతున్నటువంటి రోజుగా ఈ రోజునైతే జనసేన పార్టీ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఆయన సినిమాల్లో నిన్న మొన్నటి వరకు సినిమాల్లో పవర్ స్టార్ అయితే ఈరోజు రియల్ లైఫ్లో కూడా ఆయన చేతికి పవర్ వచ్చింది. రాష్ట్రానికి మంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. సో మొత్తానికి వైకాపా తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన స్వీకరించేటువంటి బాధ్యతలకు సంబంధించి ఆయనకి ఏ మేరకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఏ మేరకు ఆయన మీద ఉంది, ఆయన మీద ప్రజలు ఏ మేరకు విశ్వాసం పెట్టుకున్నారు అనుకోవచ్చు? ముందుగా మీ ద్వారా ప్రైమ్ 9 టీవీ న్యూస్ ఛానల్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు ముగిశాయి. సరే, వారు గెలిచినటువంటి ఆనందంలో ఉన్నారు, మేము ఓడిన బాధలో ఉన్నాం. వారు అధికార ఉత్సాహంలో ఉన్నారు, మేము భవిష్యత్తు మీద ఆశతో ఉన్నాం. రాజకీయ పరిణామాల్లో ఇది నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. అయితే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, అటవీ శాఖ, పర్యావరణం, పంచాయతీరాజ్, ఈ 4 శాఖలకి మంత్రిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇందాక అన్నారు జనసేన పుస్తకంలో ఒక పేజీ ఉంటుందా అని. జనసేన పుస్తకంలోనే కాదు, ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని పేజీలు ఉంటాయి, అందులో మొహమాటం ఏం లేదు. నేను ఇప్పుడు ముందుకు మాట్లాడిన రఫీ గారి మాటలు విన్నాను, రాయల్ కిషోర్ బాబు గారి మాటలు విన్నాను. అయితే నా వరకు కొంత వ్యక్తిత్వంతో మాట్లాడే వ్యక్తిని నేను ఏదైనా సరే ఉన్నది మాట్లాడతాను, మాట్లాడింది మార్చాలు గీర్చాలు అలాంటివి అయితే నా క్యారెక్టర్లు ఉండవు. నేనే ఇదే ప్రైమ్ 9 టీవీ వేదికగా అనేక వందల డిబేట్లలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం హీరో, పొలిటికల్ గా జీరో అని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేనేం గతంలో మాట్లాడలేదు, ఆ కబుర్లు చెప్పను అన్నారు. ఎస్, బట్ ఆ పొలిటికల్ జీరో ఈ రోజు వెళ్ళి ఒక మామూలు సంఖ్య పక్కన నిలబడితే దాని వాల్యూ పెరిగింది. సో పొలిటికల్ జీరో అన్న దాన్ని కూడా, అంటే తగిలే రాళ్లను పునాది చేసుకు ఎదగాలన్నటువంటి ఒక మాటలాగా మేమే విమర్శలు చేసాం, రాజకీయంగా అనేక విమర్శలు చేసాం. దత్తపుత్రుడనో మరోటనో, ఎస్, రాజకీయ పరిస్థితుల్లో పార్టీగా అక్కడ ఉన్నటువంటి పరిణామాలను బట్టి మేము విమర్శలు చేసాం, కాదని అనట్లా. బట్ వాటన్నిటిని కూడా ఈ రోజు అధిగమించి ఆయన ఖచ్చితంగా ఈ కూటములన్నింటినీ ఈ కూటమిని కలిపి ఒక తాటి మీద తీసుకురావడంలో కానీ, లేదా కూటమి గెలుపులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇంకా పునాదులతో సైతం పోయింది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జాడ లేదు అన్న సమయంలో వచ్చి తెలుగుదేశానికి ఒక అండగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. ఉన్నాను కదా గారు, ఇక్కడ రాజీవ్ గాంధీ గారు వారి పార్టీలకి మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడకండి. ఎవరి పార్టీ ఆ బలం వారికి ఉంటుంది. సో అందరూ కలిసి రఫీ గారు ఆగండి, దయచేసి రఫీ గారు ఆగండి సార్, ఆగండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వారికి అవకాశం ఇచ్చారు, దయచేసి. రఫీ గారికి నాకు డిబేట్ అయితే 1 to 1 పెట్టేసుకోండి, ఏదో చేసుకుంటాం. కానీ అది కాదు కదా. ఆయన మా పార్టీనో మా అధినాయకుడు అనేక మాటలు తిట్టాడు. ఆయన నేను మౌనంగా ఉన్నా. వ్యక్తిగా ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, అంగీకరించను. అలాగే తోటి భక్తగా నా అభిప్రాయాన్ని గౌరవించమంటున్నా, అంగీకరించమనుకుని నేను అంటలే. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. బట్ ఏదైనప్పటికీ ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవటానికి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కారకులు, అందులో డౌట్ ఏం లేదు. సరే, గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని రఫీ గారు అన్నారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల వల్లే జగన్ గెలిచాడనో, లేకపోతే ఈవీఎంలు తీసేసి మామూలు బ్యాలెట్ పేపర్లు పెట్టాలని ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడారు. కాబట్టి ఈవీఎంలు అనేటువంటి గెలుపోవటంలో వస్తాయి. దాని మీద లోతుగా మీ నాయకుడు మాట్లాడాడు, మా నాయకుడు మాట్లాడాడు. దీని మీద చర్చ జరగాలి, అది వేరే వేదిక. బట్ ఇద్దరు మాట్లాడే కాబట్టి చెల్లుకి చెల్లు అంటారా? సార్ ఆబ్వియస్ గా అంతే, రాజకీయాల్లో ఏదైనా అంతే. ఇప్పుడు ఉదాహరణకి రావెల్ కిషోర్ బాబు గారు మాట్లాడుతుంటే, రఫీ గారు ఆగండి ప్లీజ్, సమయం లేదు, ఆగాలి మీరు. ఇప్పుడు ఇది మీకు 6 నెలల వరకు మిమ్మల్ని ఏం అంటానికి ఉండదు. వాస్తవంగా
మీరు డిబేట్లు రమ్మంటే వస్తాం, మారిమంటే 6 నెలలు మానేస్తాం. Okay. 6 నెలల తర్వాత మీరు చేసే తప్పుంది. ఖచ్చితంగా ప్రజా గొంతుకై ప్రజా సంకటమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే ప్రజా కంటకమై ప్రజల యొక్క కంటమై మేము ప్రతిబింబిస్తాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా వస్తే ప్రజల తరఫున గొంతుకై మేము నిలుస్తాం. ఇక్కడ మీరు నిలవడానికి మీకు ప్రతిపక్ష హోదా లేదు కదా రాజీవ్ గాంధీ గారు. అంటే రఫీ గారు మీరు ఆగండి సార్. రఫీ గారు మీరు ఆగండి ప్లీజ్, దయచేసి మీరు ఆగండి. రాజీవ్ గాంధీ గారు కంటిన్యూ చేయండి. చాలా బాగుంది బ్రహ్మనాయుడు గారు, మీరు అన్నారు ప్రతిపక్ష హోదా లేదు కదా, మీరు ఎలా మాట్లాడతారని. గతంలో ఒక్క సీటు కూడా లేకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారో 11 సీట్లు ఉన్న మేము కూడా మాట్లాడతాం. తప్పేంటి? ప్రతిపక్ష హోదా అనేటువంటిది అసెంబ్లీ వరకే తప్పితే ప్రజల్లో కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా స్పందించవచ్చు. ప్రజా వ్యతిరేకంగా అయితే ఎవరైనా ఉద్యమాలు చేయొచ్చు. నా గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు కదా, తప్పే ఉంది. మేము కూడా అలాగే ఉంటాం, తప్పేం కాదు. బట్ ఆయన స్ఫూర్తిగా తీసుకొని వెళ్తారా ముందుకి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి? పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక ఎగ్జాంపుల్ గా అప్పుడు ఆయన గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి నుంచో పవన్ కళ్యాణ్ స్ఫూర్తి కాదు. మన పెద్దలు పూర్వీకులు దేశం కోసం పోరాటాలు చేసి రాష్ట్రాల కోసం పోరాటాలు చేసిన ఎంతో మంది ప్రజా పోరాటాలకి స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. అవి చదువుకున్నటువంటి ఈ వ్యక్తులుగా యువకులుగా వాళ్ళందరూ పోరాటం స్ఫూర్తి. నో డౌట్ రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ పడ్డా చోటుంటే పరుగు మొదలు పెట్టాడు. నో డౌట్ వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఎంతో మంది కోరుకున్నారు. కానీ 18 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత ఏదైతే రఫీ గారు అన్నారు విలీనం అయినప్పుడు బాధపడిపోయిందంటే ఆ విలీనం చేయించింది ఏ మీడియా, ఇదంతా కూడా అందరూ తెలుసు. చిరంజీవి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ నాలుగుతో కలుస్తున్నాడు అని చెప్పి మేమే విమర్శలు చేసాం. అయినా సరే ఆయన కలిశాడు, అధికారంలోకి తెచ్చాడు, కేంద్రంలో కూడా కీలకం అయ్యాడు. మంచిదే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదా పేరుకున్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సినటువంటి జరగాల్సినటువంటి న్యాయానికి సంబంధించి కేంద్రంతో ఈయన పోరాటమే చేస్తారో పొద్దు ధర్మంలో రిక్వెస్ట్ వస్తారో ఏదైనప్పటికీ రాష్ట్రానికి వీలైనంత మంచి పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటూ మీ ప్రైమ్ మ్యాన్ కి ముఖ్యంగా నేను శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇదే పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి అదే జనసేన పార్టీని వదిలేసి మా పార్టీలో వచ్చిన 100,000 మంది ఉన్నారు. పవన్ అప్పటి వరకు దేవుడు అనుకోకున్నారు. పవన్ ఓడిపోగానే దెయ్యమంటే ఇక్కడ సొంత పార్టీ నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ న్యూస్ కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితుల్లో ఉంటే మీ